వెల్కమ్ టు మీ కర్ణాటక అబ్బాయి గోదారమ్మాయి ఛానల్. మరొక కొత్త వీడియోతో నేను మళ్ళీ వచ్చేసాను. ఏంటంటే నా మ్యారేజ్ సారీస్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సారీ వచ్చేసి పెళ్లి కూతురు చీర మాట. ఇది వచ్చేసి కంప్లీట్. ఇది నేను ఏంటంటే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అనేది తీసుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయి. అలాగే ఈ వైట్ లోనే సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చిందన్నమాట. అలాగే గ్రీన్ బార్డర్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది. అలాగే పళ్ళు కూడా మీకు గ్రీన్ అనేది వచ్చిందన్నమాట. మీకు శారీ మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది శారీ కంప్లీట్. దీని మీద బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. గ్రీన్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ నా పెళ్లి బ్లౌజెస్ అన్ని నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సింపుల్ గా స్టిచ్ చేసుకున్నాను. ఎటువంటి వర్క్ గానీ ఏమీ చేపించలేదు. అంచు ఏదైతే ఉందో మనకి శారీలో ఉన్న బార్డర్ నే ఇక్కడ మనకి నెక్ అనేది అటాచ్ చేశాను. డైమండ్ నెక్ అనేది పెట్టుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి బాహుబలి హ్యాండ్స్ అనేది పెట్టానమాట. ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ గా అనిపించింది నాకైతేని వేసుకోగానే. సారీ కూడా చూడడానికి ఎంత సింపుల్ గా ఉన్నా సరే వేసుకుంటే చాలా అంటే చాలా ఎలిగెంట్ గా అనిపించింది అనమాట. అలాగే మీకు సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇలా సారీ వచ్చేసి సేమ్ సారీలో వచ్చిన బార్డర్ ని నేను హ్యాండ్స్ కి ఇక్కడ అనేది హ్యాండ్స్ కి అనేది యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ సారీ వచ్చేసి చూసేద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ సారీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఎగ్జాక్ట్ కలర్ అనేది చెప్పలేను కానీ ఇది కంప్లీట్ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది. అలాగే మీకు ఇక్కడ డిజైన్ చూసుకుంటే జూమ్ చేసి చూపించింది కానీ డిజైన్ చూసుకుంటే పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో అనేది వచ్చింది అనమాట. ఇక్కడ సారీకి వచ్చేసి బార్డర్ కి కట్ వర్క్ అనేది రాలేదు. నేను బయట కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ దగ్గర నేను చేయించుకున్నాను అనమాట. కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ మీకు చూపిస్తాను. ఇలా వచ్చింది ఈ బ్లౌజ్. దీని మీద బ్లౌజ్ వచ్చేసి కొంచెం నాకు అంత అలా నచ్చలేదు. సో నేను ఏం చేశానంటే బార్డర్ అనేది పింక్ వచ్చింది కాబట్టి నేను పింక్ హాఫ్ పట్టులో క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకుని బయట దీన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అనేది చేపించాను అనమాట. నేను తీసుకునే టైంకి ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ లో ఉందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్ గా అనేది చేశారు. అసలు ఎక్కడ గాని థ్రెడ్స్ కానీ అవి ఏమీ లేవు. చూసారు కదా. హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అలాగే నెక్ కూడా కంప్లీట్ హ్యాండ్స్ కానీ అలాగే నెక్ కానీ కట్ వర్క్ అనేది వచ్చింది. దీని మీద హ్యాంగింగ్స్ అనేది నేను సింపుల్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఎందుకంటే సారీలో ఎక్కువ హైలైట్ అయ్యేది మనకి స్కై బ్లూ కాబట్టి బ్లౌజ్ కూడా నేను ఆ స్కై బ్లూ వచ్చేలా డిజైన్ చేయించుకున్నాను. హ్యాంగింగ్స్ కూడా నేను స్కై బ్లూ తీసుకున్నాను అనమాట. మరొక నెక్స్ట్ సారీ చూసేద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ మళ్ళీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లోనే తీసుకున్నాను. సారీ, అది స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్, ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఏంటో అసలు పింక్ అనేది నన్ను వదలడం లేదు. ప్రతి కామన్ గా నేను పింక్ ఎంత ఇగ్నోర్ చేసి అసలు తీసుకోకూడదు అని అనుకుంటే పింకే మళ్ళీ వస్తుంది. సేమ్ మళ్ళీ దీనికి కూడా పింక్ బార్డర్. ఏంటంటే కంప్లీట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది. ఇలా ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్ అన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అలాగే ఆ గోల్డ్ ఫ్లవర్ మీద లైట్ గా మనకి పింక్ బార్డర్ అనేది వచ్చింది అన్నమాట. మీకు ఇలా చూడండి డిజైన్ కనిపిస్తుంది కదా. ఇది కూడా సేమ్ పింక్. బ్లౌజ్ ఏమొచ్చిందని ఐడియా చేస్తుంటారే కదా. మీకు ఏముంటది, పింకే వచ్చింది. పింక్ వచ్చినా నేనేం చేశానంటే ఈ సారీ మీద బ్లౌజ్ అనేది నేను తీసుకోలేదు. యాక్చువల్ గా వచ్చేసి నేను బయట మగ్గం వర్క్ చేపిద్దాం అనుకున్నాను. కానీ నా పెళ్లి టైంకి ఇన్ టైంలో ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనకి వెంటనే పెట్టిన థాట్ ఏంటి, ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ చేసినవి ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ అనేది తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజెస్ అంటే అంత బాగోవు కదా అక్క అంటే, మీరు చూసే ఆ మాట అనరు అసలు. చూడండి అసలు అలా ఉన్నాయా చెప్పండి. నాకైతే అసలు నేను ఫస్ట్ అలాగే తీసుకున్నాను, డౌట్ పడతాను. అయిపోయింది. కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ ఉంటుంది. బ్యాక్ డిజైన్ సింపుల్ గా వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తో స్టోన్స్. ఇవి నిజంగానే నేను వాష్ చేసినా కూడా కలర్ షేడ్ అవ్వలేదు, క్లాత్ కూడా షేడ్ అవ్వలేదు, ఈ స్టోన్స్ పోడలేదు.
నాకు మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అనేది. బ్లౌజ్ వచ్చేసి నేను వేరే దిక్కున తీసుకున్నాను. రాజమండ్రిలో మనకి మెయిన్ రోడ్ లో ఆకృతి అనేది ఉంటుంది. అక్కడ మనకి ఇలా మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అనేవి ఉంటాయి. నేను పింక్ బ్లౌజ్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి ఇలా ఉంది కదా, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. 2 పికాక్స్ వస్తాయి కంప్లీట్. అక్కడక్కడ కంప్లీట్ ఇది ఏంటంటే వేరే కలర్ అనేది ఏమీ మిక్స్ అవ్వలేదు, కంప్లీట్ గోల్డ్ అనేది వచ్చింది. 2 పికాక్స్ వస్తే అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో, అలాగే కింద మనకి స్టోన్స్ తో అనేది బార్డర్ ఇచ్చి ఇలా ఫ్లవర్స్ కింద అనేది వేసారన్నమాట. ఎక్కువ బ్లౌజ్ చూపిస్తాను. ఇలా ఉంది. అలాగే హ్యాండ్ కూడా వేసుకుంటా. అసలు బ్లౌజ్ వేసుకోగానే ఎంత నిండు వచ్చిందంటే బ్లౌజ్ వల్లే సారీకి అందం వచ్చింది అనుకున్నాను తెలుసు అసలు. నెక్స్ట్ ఇలా ఉంటుంది. మీరు కంప్లీట్ చూస్తే బ్లౌజ్ అండ్ సారీ ఇది చూసారు కదా. నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ సారీ వచ్చేసి నా పెళ్లి సారీ. ఇది నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అనేది తీసుకున్నాను. ఇలా ఉంటుంది కంప్లీట్. ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ అని చెప్పలేను, అలా లైట్ గ్రీన్ అని చెప్పలేను, ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేను, కానీ కలర్ అనేది చాలా బాగుంది. అలాగే సేమ్ మీకు ఇందాక బ్లూ సారీ చెప్పాను కదా, ఆ సారీ వచ్చేసి నా రిసెప్షన్ సారీ. దానికి ఎలాగైతే ఫ్లవర్స్ వచ్చాయో దీనికి కూడా గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేసి కంప్లీట్ ఆ గోల్డ్ ఫ్లవర్ మీద రెడ్ అవుట్ లైన్ అనేది ఇచ్చారు. ఈ అంచు వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది. అలాగే ఇది రెడ్ వచ్చింది అనమాట. ఇక్కడ చూసారు కదా డిజైన్ ఎలా ఉందో. దీని మీద బ్లౌజ్ వచ్చేసి సేమ్ మీకు ఇందాక చెప్పాను కదా నేను ఆకృతిలోనే తీసుకున్నానని, ఇది కూడా ఆకృతిలోనే తీసుకున్నాను. ఒక్క నిమిషం. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ అది తీసుకునేటప్పుడు అదే ఎంత బాగుందని నేను అనుకున్నాను. దీన్ని చూసిన తర్వాత దానికన్నా ఇది ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. ఒక్కొక్క దాని మించి ఒక దాని ఉంది. అసలు ఎంత కాస్ట్ అయితే వర్తబుల్ అని చెప్పచ్చు అనమాట. మీరు రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే ఆకృతిలో అనేది మీకు బ్లౌజెస్ అనేది బాగా సెట్ అవుతే తీసుకోండి. ఇలా బ్లౌజ్ ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ గోల్డ్ వర్క్ అనేది వచ్చిందన్నమాట. కంప్లీట్ ఇవి ఏంటంటే కంప్లీట్ షుగర్ బీట్స్ తో ఇచ్చారు. షుగర్ బీట్స్ అండ్ కుందన్స్ వైట్ స్టోన్స్ అనేది మనకి డిజైన్ చేశారు అనమాట. ఇలా ఉంటుంది. వేసుకుని చూపిస్తాం. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో అసలు. నెక్స్ట్ వచ్చేసి దీని మీద హ్యాంగింగ్స్ వచ్చేసి సింపుల్ హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నాను అనమాట. అన్ని సారీస్ మీకు సింపుల్ గా ఇచ్చేసాను. రెడ్ హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నాను నేను. ఇది వచ్చి పెళ్లి సారీ. ఓకే, కంప్లీట్ సారీ చూపిస్తాను. ఇది కంప్లీట్ సారీ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ సారీ వచ్చేసి జిమ్మిచూ సారీ తీసుకున్నాను. అప్పట్లో బాగా ట్రెండ్ అయిన సారీ కదా. నేను వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మన కంప్లీట్ సారీ అంతా చిన్న చిన్న స్టోన్స్ కింద, అంటే ఇది స్టోన్స్ కూడా కాదు, మనకి సిల్వర్ గ్లూ ఉంటాయి కదా, సిల్వర్ అండ్ గోల్డ్ గ్లూ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కదా, అది గ్లూ మాట. గ్లూనే స్టిక్ చేశారు, కుందన్స్ అయితే కాదు. బార్డర్ వచ్చేసి మనకి సింపుల్ బార్డర్ ఇచ్చారు. ఇది స్టోన్ మనకి చాలా జిమ్మిచూ సారీస్ కి ఏంటంటే స్టోన్ బార్డర్ అంటే లేస్ వేస్తున్నారు. నేను స్టోన్ లేస్ అనేది తీసుకోలేదు, ఏంటంటే ఒకవేళ వాష్ చేసిన అది పోతుందని నేను ఈ టైప్ లో ఉన్నది తీసుకున్నాను. కంప్లీట్ శారీ వచ్చేసి సేమ్ కలర్ ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అనేది చాలా చాలా బాగుంటాయి, హెవీ ఇచ్చారనమాట. హ్యాండ్స్ అనేవి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా. నెక్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గా అనేది పెట్టాను. నెక్ డిజైన్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. అలాగే నెక్ డిజైన్ ఎలా పెట్టినా కంప్లీట్ ప్లెయిన్ కింద వచ్చేసింది, కింద సైడ్ ఏమి యాడ్ చేయలేదు కదా. సో నేను ఏం చేశానంటే కింద చిన్న బౌ కింద అనేది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వరకు నేను చూపించిన సారీస్ అన్ని ఒకటే షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. అంతలా ఒకటే షాపింగ్ మాల్ లో వచ్చేసాక నీకు అంటారా? ఏం లేదండి, నా లెక్క టైం బాగుందన్నమాట. ఏంటంటే అసలు నాకంటే షాపింగ్ ఇష్టం అన్న వాళ్ళకి ఎప్పుడైనా ఒక షాప్ లో దొరికితే చాలా డిసప్పాయింట్ అవుతారు తెలుసా. ఎందుకంటే అన్ని షాపులు తిరిగి చూడాలనుకుంటారు. నేను తీసుకున్నది వచ్చేసి ఈ సారీస్ అన్ని నేను కేఎల్ఎం లో తీసుకున్నాను. ఇంతతో ఈ సారీస్ అనేవి అయిపోయినాయి. మీకు ఏ సారీ బాగుందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, ఆ వీడియో అనేది చేస్తాం. బాయ్.